అనగనగా ఒక ఊరిలో ఒక పేద తండ్రి ఉన్నాడు. ఆయన తన కొడుకు కోసం ఎంత కష్టపడ్డాడో చెప్పలేం. పుస్తకాలు కొనిపెట్టి బడికి పంపేవాడు. తాను తినకుండా అతనికి తినిపించేవాడు. చివరకు కొడుకు పెద్దవాడే ఉద్యోగంలో చేరాడు. వివాహం చేసుకుని సిటీలో ఉండేవాడు. కొన్నాళ్ళకి తండ్రి వృద్ధుడయ్యాడు. కాళ్ళు నెమ్మదిగా నడుస్తాయి. ఒకరోజు తండ్రిని చూడటానికి కొడుకు కుటుంబంతో వస్తాడు. అప్పుడు తండ్రి కొడుకుతో, నన్ను మీతో పాటుగా నగరానికి తీసుకెళ్తావా? మీతోనే ఉండాలనిపిస్తుంది అంటాడు. కొడుకు దేనికైనా ఒప్పుకుంటాడు. కానీ కోడలు అసహనం చెబుతుంది. ఆయనకి నోట్లో నుంచి దుస్తుల్లోంచి వాసన వస్తుంది. పిల్లలకు దూరంగా ఉంచండి, మన గదిలో కూర్చోవద్దు అంటూ నిస్సహాయంగా మాట్లాడుతుంది. కొడుకు తండ్రికి సూటిగా చెప్పలేక వదిలించుకునే మార్గం వెతుకుతాడు. చివరకు ఓ రోజు చేతిలో చిన్న సంచి, అందులో ఒక జత బట్టలు, తన కొడుకు చిన్నప్పటి ఫోటోతో తండ్రి నిశ్శబ్దంగా బయటకు వెళ్తాడు. వెళ్ళింది ఎక్కడికంటే ఒక వృద్ధాశ్రమానికి. అక్కడే చివరి రోజులు గడిపాడు. ప్రతిరోజు తన కొడుకు ఫోటో చూస్తూ బాధపడేవాడు. ఆ తండ్రి తలుపు దగ్గర నిలబడిన ప్రతిసారి నాన్న అనే మాట కోసం ఎదురు చూశాడు. కానీ ఆ పిలుపు ఒక్కసారి కూడా వినపడలేదు. నీతి: వృద్ధాప్యము అందరికీ వస్తుంది. వారిని గౌరవించడం మన ధర్మం.